హలో. చెప్పు, ఏంటి మిస్ కాల్ ఇచ్చావు? ఎవరు మిస్ కాల్? ఎవరు? నాకు కాల్స్ వచ్చినాయి. ఆ కాల్ నుంచి నేను కాల్ బ్యాక్ చేశాను. విండో నుంచి ఎందుకు చేయలేదు? ఇవాళ చేసినావు ఎందుకు? విండో నుంచి ఎందుకు చేయలేదు? ఇంత బ్యాలెన్స్ చేసిన అంటే ఈ రోజు అంటే ఈ రోజే బ్యాలెన్స్ కాబట్టి ఈ రోజు చేసిన. మరి నిన్న మొన్న ఎవరు వేస్తురండి బ్యాలెన్స్? నిన్న మొన్న ఏం చేసినావు? మరి ఇవాళ మిస్ కాల్ ఇస్తున్నావు వెరైటీగా మిస్ కాల్ ఏం లేదు. మరి ఏంటి మిస్ కాల్ ఏం వేయట్లేదు. నేను మిస్ కాల్ ఇవ్వాల్సిన అవసరం నాకేం లేదు. మరి ఎందుకు ఇచ్చినావు? కాల్ వచ్చింది, ఎవరైనా అనుకున్నావా ఇచ్చిన. కాల్ రాలేదు, నువ్వే ఇచ్చినావు. ఇవాళ అసలు కాలే రాదు నీ సెల్కి నా నుంచి. ఈ రోజు కాదు, మొన్న నుంచి వచ్చిన కాల్ ఎవరు నెంబర్ తీయలేదు. మరి ఎవరో కనుక్కున్నావా అని చేసిన. అబ్బో, మరి అయ్యాల నుంచి ఏం పీకినావు? ఇవాళ చేసినావు ఏం పీకిన తర్వాత తెలుస్తుంది అని చెప్పు. ఏంటి ఏంటి ఏమంటున్నావు? ఏంటి నేనేమనట్లేదు, నువ్వేమంటున్నావు? నువ్వేమన్నావు చెప్పు నాకు ఫస్ట్. నాకు అర్థం కాలే. నువ్వేమంటావు చెప్పు ఫస్ట్ అంటున్నా. నేనెవరో నీకు తెలిసి ఉంటుంది కదా, నేనెవరో నీకు తెలిసి ఉంటుంది, అర్థమయ్యి ఉంటుంది. చెప్పు ఇప్పుడు. నువ్వు చెప్పాలి ఓపెన్ గా. నేను చెప్పడానికి ఏం లేదు. నేను చెప్పడానికి కూడా ఏం లేదు. మరైతే ఊరుకో మరి. మా ఆయన సతాయిస్తున్నావు అంట కదా. నేను ఎవరు సతాయించను. ఎందుకంటే మీ ఆయనకి ఏం తెలియక కాదు, నాకు ఏం తెలియక కాదు. నేను ఇక్కడ అన్ని తెలిసే చేసినా, ఆయన అన్ని అక్కడ తెలిసే చేసిండు. తెలిసి చేసినప్పుడు ప్రతిదీ చెప్పిన, ఇంకో మనం ఇట్లా తప్పు చేస్తున్నాము, ఇది ప్రపంచం ఎవరు ఒప్పుకోరు, మనల్ని ఊహించే వాళ్ళే కానీ మంచి ఆగండి. నువ్వు మధ్యలో క్వశ్చన్ చేస్తే నేను మాట్లాడడం ఆపేస్తా. చెప్పు మరి. మనల్ని ఎవ్వరిని ఒప్పుకోరు, ఇది చేసేది మనం తప్పు అన్నప్పుడు ఏమన్నాడు, నా లైఫ్ మంచిగా లేదు, నీ లైఫ్ మంచిగా లేదు, ఏం చేసుకున్నా కష్టం చేసుకోవాలన్నా బతుకుదాము, కనీసం సంతోషంగా బతకొచ్చు అనేసి అన్నాడు. నేను మా తర్వాత ఏ మిస్టేక్ చేయను, నేను తర్వాత తిరిగి వెళ్ళను, ప్రపంచంలో ఏది జరిగినా, ఇంకేం జరిగినా, ఇంకా ఉల్టా జరిగినా, ఇంకా ప్రపంచం తిరిగి వచ్చినా, చచ్చిపోయినా కూడా వెనకాడను, నేను మాత్రం వెనకకి వెళ్ళను అన్నా. చెప్పిన అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎట్లయినా సరే ఏదైనా కష్టం చేసుకోవాలని బతుకుదామని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి అన్నా. అన్న తర్వాత చెప్పేది నేనేమంటున్నా, నేను దాచుకొని ఏదో దొంగతనం చేసుకోవాలి, వీళ్ళు తెలియకుండా వాళ్ళ తెలియకుండా మెయింటైన్ చేసుకోవాలి అని నేను అనుకోలేదు. అట్లా చెయ్యను కూడా. ఫస్ట్ దాచుకొని మెయింటైన్ చేసుకోవడం, దొంగతనంగా వచ్చి మాట్లాడుకోవడం, ఇవన్నీ నేను చెయ్యను. ఇవంతా నాకు అవసరం లేదు. ఏదన్నా డైరెక్ట్ చేసుకోవాలి, ఏదన్నా దేనైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పిన తర్వాతనే నేను ప్రతి ఎవరికి దాచుకోలేదు, నేను ఏది తప్పగా తిరగలేదు. నేను ఆయనతో పాటు ఇప్పుడు ఈయనతో పాటు నేను ఏ విధంగా కూడా ఉండలేదు. ఆయనతో చెప్పిన మన ఇద్దరం ఎప్పుడు కూడా కలిసి ఉండట్లేదు, మనం ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కరు నచ్చలేదని 100 సార్లు చెప్పినా నువ్వు నన్ను వదిలిపెట్టలేదు, ఇట్లా చేయలేదు. కాబట్టి నాకు నీ మీద ఇష్టం లేదు కాబట్టి నేను ఇట్లా చేసుకున్నా. మరి నీ ఇష్టం ఉన్నది నువ్వు చేసుకుంటా అంటే, నేను ఇవన్నీ కనిపెట్టుకుంటా, ఇవన్నీ చేసుకుంటా అంటే ఏం చేసుకున్నా కూడా చచ్చిపోనికి రెడీ ఉన్నా కానీ నీతో పాటు ఉండడం రెడీగలేదని మా ఆయన చెప్పేసిన. నేను ఎప్పుడు స్టార్టింగ్ ఎప్పటి నుంచో చెప్పిన. మా ఆయనకు చెప్పినా మీ ఆయన చెప్పినావా? ఈయన చెప్పిన, ఎక్కడైనా ఆయన చెప్పిన. ఆయనకా చెప్తే ఆయనకే చెప్పిన. ఎవరు మీ ఆయన? ఆయన ఏమన్నాడు, ఏదో పేర్లు నేను కన్ని పేర్లు ఎడక మళ్ళీ నువ్వు మళ్ళీ ఏ పేర్లు ఏంటి అదే పేర్లు అని అనక్కు. అర్థమైందా? నీకు అన్ని పేర్లు ఎడక నీ దగ్గర కొంచెం మాట్లాడింది అని తెలుసు, నువ్వే పిలిపించినావు అనే విషయం కూడా తెలుసు. నాకు అసలు మీ అడ్రస్ లేదు, నేను ఎట్లా పిలిపిస్తాను మిమ్మల్ని? అన్ని నెంబర్లు ఎడక నేను అన్ని నెంబర్లు కనుక్కుంటూనే ఉన్నావు, అన్ని నెంబర్లు చేస్తూనే ఉన్నావు, అంత చేస్తూనే ఉన్నావు. నేను లాస్ట్ ఫైనల్ చెప్పే విషయం ఏంటంటే, నేను ఆయన పెళ్లి చేసుకున్నా, పాపను కూడా కన్నా, నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కడో చేసుకున్నాను. అంటే మరి ఇల్లీగల్ కాంటాక్ట్ నాకు డైవర్స్ తీసుకోకుండా ఎట్లా పెళ్లి చేసుకున్నావు? డైవర్స్ తీసుకోకుండా అంటే, డైవర్స్ తీసుకుంటే డైవర్స్ ఎవరు, నాకు కూడా డైవర్స్ ఎవరు ఇయ్యరు, మీరే కూడా డైవర్స్ ఇవ్వరు, మాకు ఉద్యోగాలు అవసరం లేదు, ఏదో చేసుకొని బతుకుదాము, ఎట్లయినా సర్దాము, బతుకు లేకపోతే సర్దాము అని డిసైడ్ అయ్యి చేసినాం. బతుకు లేకపోతే ఉన్నా కూడా చెల్లవు కదా ఇవన్నీ. ఎవరైనా చెప్పండి, చెల్లెంది ఎక్కడికి వెళ్ళదు. చెల్లెవు నీకు తెలియదు. చెల్లెవు అంటే చెప్పేది చెల్లెడు అంటే ఏంటి, మన సొసైటీలో బ్రతకాలనుకుంటే చెల్లవు, జైలుకి వెళ్ళి వచ్చి బతకాలనుకుంటే, కేసు నడవాలనుకుంటే ఏమైనా చెల్తాయి, దునియా చెల్తాయి, ఏమైనా చెల్తాయి. ఉద్యోగాలు కావాలనుకుంటే చెల్లదు. సొసైటీలో ఉండాలనుకుంటే, మామూలుగా కాపురం చేసుకోవాలనుకుంటే చెల్లవు. నువ్వు జైలుకి పోయి వచ్చి జైలుకి అయితే ఒక శిక్ష ఎవడేయడు, మరణ శిక్ష ఎవడేయడు, జీవిత ఖైదు ఎవడేయడు. నెల పోతావా, 2 నెలలు పెడతావు, సంవత్సరం పెడతావు, 3 సంవత్సరాలు పెడతావు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పెడతావు. జీవితకాలం అయితే వెళ్ళలేవు కదా. నేనేటి పోవాలనుకోరు, నువ్వేటి పోవాలనుకోరు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పింది ఆయన. నాకు అస్సలు ఇష్టం లేదు, ఏ విధంగా కూడా ఇష్టం లేదు. చెప్తాను ఫస్ట్ ఎవడైనా ఇంకో దాన్ని చేయడానికి ఫస్ట్ పిల్లల మీదనే నేను చెప్పేది నేను అవన్నీ చెప్పిన. నీ భార్య నీకు ఇంటికి ఇష్టం లేదు, ఏమిటికి ఇష్టం లేదు, కొన్ని రోజుల వరకు ఎవరైనా నాతో పాటు ఉన్నా కూడా కొన్ని రోజుల తర్వాత నేను కూడా ఏమిటి అనిపిస్తా, నేను కూడా మంచిగా అనిపించాను, పాటలు అయిపోతే ఎవరైనా అట్లనే ఉంటారు, కాబట్టి అడ్జస్ట్ అయ్యే విధంగా ఉంటే అడ్జస్ట్ అవ్వు,
ఇవంతా జరిగిన తర్వాత చాలా గొడవలు అయితే చాలా కొట్లాటలు అయితే ఇవన్నీ వేసి విషయాలు అసలు దగ్గర ఏమి ఇంకో దగ్గర ఏమి ఉండదు అన్నప్పుడు నాకు ఆమెకు అండర్స్టాండింగే లేదు. నేను సచ్చినా కూడా ఉండదలుచుకోలేదు, ఉండను, నీకు మాత్రం ఏ విధంగా కూడా నేను చెప్తున్నదా ఇట్లా ఈ విధంగా ఉంటది అని చెప్పిండు. అయితే నాకు కాదు మరి మీ హస్బెండ్ ఎందుకు ఏడుస్తుంది ఇక్కడికి వచ్చి? పాపం ఆయన బాధపడుతుంది కదా, నీ భార్యను చెప్పాను. నేను 1,00,000 సంవత్సరాలు ఇప్పుడు కాదనేది, నేను 1,00,000 సంవత్సరాలు చెప్పినా నాకు ఉండడం ఇష్టం లేదు. ఇప్పుడు ఈయన ఉండడం కాదు, ఇలా లేకముందు కూడా చెప్తానే ఉన్నా నేను. ఈయన ఉన్నాడు ఈయనతో పాటు చేసినా అని చెప్పట్లేదు నేను. ఈయనతో పాటు ఉన్నా లేకపోయినా కూడా నేను గత 8 సంవత్సరాల నుంచి కూడా నాకు నీతో పాటు ఉండడం ఇష్టం లేదంటే హస్బెండ్ గా కొన్ని సంవత్సరాలుగా నేను ఆయనతో కలిసి ముట్టుకోకుండా పట్టుకోకుండా ఒకే ఇంట్లో కొన్ని సంవత్సరాలు ఉన్నా కావాలంటే ఫోన్ చేసి అడుగు. నాకు అనవసరం ఈ విషయాలు కానీ మరి అదే చెప్తాను. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఏమంటారు? మరి మంది సంసారం ఆగం చేసినావు కదా, మంది సంసారాలు ఆగం చేసినావు. నా సంసారాన్ని ఆగం చేస్తా నేను చెప్పేది. నేను నీ భర్త దగ్గరికి నేను ఎట్టి కష్టం రాలేదు. అట్లనే చెప్తారు ఎవరైనా. గో ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక్క అబద్ధం కూడా చెప్తలేదు నీకు. నువ్వు చేసింది ఇంత పాపం పెట్టుకొని నువ్వు ఇంత పాపం చేసినా నువ్వు అబద్ధం చెప్తాను అంటే ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాము, మన మనసు నచ్చాలని ఏం లేదు లేదు కదా. మరి అట్లుండదు, అట్లుండదు. ప్రపంచంలో మస్తు మంది విడిపోతూనే ఉంటారు, మస్తు మంది అయితేనే ఉంది. ప్రపంచంలో నడుస్తుంది. ఆయనతో ఒకసారి అని ప్రూఫ్స్ పంపించాను, నేను కూడా చూస్తా. ఎవరిని? మా హస్బెండ్ తోటి మీ ఇద్దరికి సంబంధించిన ప్రూఫ్. నేను అక్కడికి అసలు దాన్ని నన్ను ఏమైనా చేయొచ్చు మీరు, నాకు నమ్మకం లేదు. నేనేం చేయను, నమ్మకం అస్సలు లేదు. మీరు ఇంత చేసిన తర్వాత నేను మిమ్మల్ని నమ్మేదే లేదు. ప్రూఫ్స్ పంపించండి, అవి నేను చూస్తా ఒకసారి. ప్రూఫ్స్ పంపించాలి నీకు? ఎందుకు పంపించు? నా ఫ్యామిలీని నా హస్బెండ్ ని నా నుంచి దూరం చేసి నా మగుడిని ఉంచుకొని నువ్వు చేస్తున్నప్పుడు మరి నేను అది నిజమా కాదా నేను కనుక్కోవాలి కదా. నిజమని నేనే చెప్తున్నా కదా. నాకు నువ్వు నమ్మకం లేదు. కాపాడుకుంటూ వస్తున్నా నీ హస్బెండ్ ని. ఎవ్వరు ఏం చేయకుండా, మా చుట్టాలు ఏం చేయకుండా, ఎవరు ఏం చేయకుండా, మా ఇంట్లో ఏం చేయకుండా, వేరే వాళ్ళు ఏం చేయకుండా అన్ని నా నెత్తిని వేసుకొని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నా. అబ్బో ఆయన నువ్వు కాపాడుతున్నావు, నేను కాపాడుతున్నా ఆయన. నీ చట్టాలనే నువ్వు కాపాడుతున్నావు ఆయనని. నీ క్యారెక్టర్ 10 మంది పెరిగేదని అంటారు. ఎవరు అడిగినా ఎవరు నచ్చితే వాళ్ళతో పోతాను అంటారు కదా నిన్ను. అవునా? అవును, అట్లనే వచ్చింది. అట్లా చేయాలనుకుంటే నవ్వితే నవ్విరు కానీ నువ్వు అంటే అంత బతికించుకుంటే ఏంటి ధైర్యం నాకు అర్థం కావట్లేదు. అంటే నేను మీ ఇద్దరు కలిసి నన్ను చంపేస్తే మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారా? నేను ఎవరు చంపాలనుకుంటలే, నేను ఎవరిని చంపాలనుకుంటలే. అదే మరి చెప్పింది చావు 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 మాట్లాడతావా? ఏంటండి మాట్లాడతావా? ఏంటిది? నాకు ప్రూఫ్స్ పంపించింది, నాకు ప్రూఫ్స్ అనేవి పంపించింది. నేను ప్రూఫ్స్ పంపించాల్సిన అవసరం నాకు లేదు. ఏం మాట్లాడతావో మాట్లాడు. ఏం చేస్తుంటా నేను కూడా సిటీ ఆఫీసర్, సిటీ ఆఫీసర్ కూర్చుంటా. మాట్లాడదు కానీ ఏం మాట్లాడద్దు. నువ్వు ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని మామూలుగా చెప్దాం అనుకుని నువ్వు కాల్ చేసిన వాటికి నేను మామూలుగా మాట్లాడినా. ఇష్టం మాట్లాడాలనుకుంటే నీ ఇష్టం ఏవొచ్చు. నువ్వు నా ఫ్యామిలీకి వచ్చి ఇష్టం ఉన్నట్టు నువ్వు డిమాండ్ చేసినవి 10 మందితో తిరిగేదాన్ని. అలవాటే నీకు ఈయన కాదు, నీకు ఇంకెంత మంది నీకు అలవాటు. నాకు ఒక్కడే నాకు మాట్లాడదు నువ్వు అడగకు. ఇంకోటి పట్టుకోలేదు నువ్వు. నా అల్లుడే దొరికినాడే నీకు మస్తు మంది. ఇగో నీ అల్లుడే నా దగ్గరకు వచ్చి మాట్లాడి నీ అల్లుడే దొరికిండు. నీ అల్లుడికి పని చెప్పినా నీ అల్లుడే దొరికింది కాబట్టి నీ అల్లుడే. నువ్వు నీకు ఇంత ధైర్యం ఉంటే మరి ఫస్ట్ పెళ్లి చేసుకునే దానికి ఎంత ఉండాలి? నేను ఇవ్వట్లేదు కదా దాన్ని, నేనేమంటలేను కదా. నామగుండ ఎగేసుకొని పోయి అనలేదేంటి? నామగుండ ఎట్టేసుకొని పోయి అనలేదేంటి? నామగుండ ఎంటేసుకొని పోయి ఇంకా నాకు అన్యాయం చేయలేదంటే నామగుండ వేసుకొని పోయి ఏడ చెల్తుంది. ఇవన్నీ చెల్లెవు. నువ్వు మోసుకొని నీ బతుకు నువ్వు బతుకు. నీ మొగుడు వచ్చితే నీ మొగుడు నీ కోసం ఆరాటపడుతుండు. నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు అసలు? నా మొగుడు ఎన్నోడు నీకు? నా మొగుడు ఎన్నోడు నీకు?
నాలుగు రోజులు ఈడు కూడా బోర్ వస్తాడు నీకు, 4 రోజులు అయితే ఈడు కూడా బోర్ వస్తాడు. వద్దు వదిలేసి నీ బతుకు నువ్వు బతుకు, మా బతుకు నీ బతుకుతాం, మా డాన్స్ ఇన్వాల్వ్ కావచ్చు. చదివే అందరం చేస్తాం, చదివే అందరం చేద్దాం అంతే. సరే నువ్వు ఇవన్నీ రావద్దు, నువ్వు అన్ని అసలు ఇన్వాల్వ్ కావద్దు, వదిలిపెట్టు మర్యాదగా, నా మొగుడిని వదిలిపెట్టు. నువ్వు నీకు ఎక్కడిది అధికారం నా మొగుడిని ఇంటేసుకొచ్చుకునేది? నువ్వు అనుకుంటున్నావేమో నేను వదిలిపెట్టడం అనేది జరగదు. ఏం చేస్తావు? కొంచెమన్నా ఊరంతా పుకార్లు వేసింది, ఊరంతా పుకార్లు వేసుకుని నీ ఊర్లో 10 మంది నీకు ఎందుకే? నా మూడు 10 మంది ఇంకో 10 మంది ఒకసారి. నేను అవన్నీ తెలిసిన తర్వాత ఎట్లా పోతున్నాయి? ఊరంతా పుకార్లు వేస్తే, నా చుట్టాల పుకార్లు వేస్తే, నా అత్తమ్మ చుట్టాలు వేస్తే. అబ్బో నీకు అందరు ఉన్నారా అమ్మా? నీకు పెళ్ళైన తర్వాత ఎట్లా వస్తా నీ దగ్గరికి? అసలు పెళ్ళైనాక ఎట్లా వస్తాను అనుకున్నావు? పెళ్ళైనాక ఎట్లా వస్తాను అనుకున్నావు? వాళ్ళ దగ్గర ఉంటా, వీళ్ళ దగ్గర కాబట్టి వీళ్ళ కాదు కాదు నీకు పెళ్ళైనాక ఎట్లా వస్తావు నువ్వు? నేను వదలను అంటున్నావు, పెళ్ళైనాక ఎట్లా వస్తావు? పెళ్ళైనాక ఎట్లా వస్తాను? భార్య ఉన్నాక ఎట్లా వస్తావు? నా కాలేదా? నన్ను చేసుకోలేదా? ఎవరు చేసుకున్నావు? నువ్వే వచ్చినావు వాళ్ళ దగ్గరికి, నువ్వే వచ్చినావు. ఆయన అట్లాంటి వాడు నానే కాదు, నువ్వే వచ్చినావు చెప్పిండు, నువ్వే వచ్చినావు, నువ్వే చెప్పినావు కాబట్టి నన్ను తీసుకొచ్చింది కదా నీ దగ్గరికి. ఏంటి? నేను వచ్చినా కాబట్టి నన్ను మీ దగ్గర తీసుకొచ్చింది కదా. నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంది, ఆయన చెప్పేది ఒక రకంగా. నువ్వు చెప్పే అన్ని అబద్ధాలు, ఆయన ఇట్లా చెప్పట్లేదు. నువ్వే వచ్చినావంట, నువ్వే గెలికినావంట చెప్తాను. సరే రమ్మని చెప్పు మరి. రండి ఇద్దరు రండి, రమ్మని చెప్పు. ప్రూఫ్స్ అన్ని ఎట్లా చేసేది? నీకేమైనా తెలివి ఉందా? ఏం జరిగినావు? జాబ్ చేస్తున్నా అంటున్నావు, ఒక భార్య పెట్టుకొని డైవర్స్ కాకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు? లీగల్గా ఎట్లా చేస్తుంది అది? నువ్వు చేసుకుందంట, ఎట్లా చేస్తావు? టీవీలో అలా చూస్తలేవే? మాట్లాడినావు కదా, మాట్లాడు.